థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను జస్ట్ టీజర్ పంపించి ఇది సార్ టీజర్ ఇలా ఉంటుంది అన్నప్పుడు ఇమీడియట్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రిప్లై ఇస్తారని. కూడా కాల్ చేసి మరి చాలాసేపు మాట్లాడి సినిమా గురించి తెలుసుకుని, ఈరోజు తనకు హెల్త్ బాగాలేదన్న విషయం తెలియదు, లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. కారు దిగుతున్నాయి వైరల్ ఫీవర్ అనగానే నేను అయ్యో ఏంటిది ఇబ్బంది పెడుతున్నాం అనిపించింది. సార్ ఈ యంగ్ టీమ్ని ఇంత దూరం మీరు హెల్త్ బాగాలేకుండా కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. Thank you so much, Shekhar sir. Thank you so much for doing this. First of all, teaser 1 minute ఉంది, అందులో చూసింది మీరు కొంచెమే, ఇంకా 2 hours ఫిలిం ఉంది. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికి? యా, మీరు చూసింది కొంచెమే, ఇంకా 2 hours ఫిలింలో మొత్తం ప్రతి సీను ప్రతి డైలాగ్ ఒక్కొక్కటి ఇట్లా బాంబ్ పేలిపోద్ది. అండ్ తిరువీర్ సార్ మీతో యాక్ట్ చేయడం చాలా ఏమంటే నేను తిరువీర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఛాలెంజింగ్గా, ఆ సార్ ఏమో ఆఫ్ స్క్రీన్ ఏమో నార్మల్గా ఇట్లా జాలీ టైప్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి కామ్గా ఉంటారు. అక్కడ కామెడీ అయిపోయింది, నాకు ఆన్ స్క్రీన్లో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అసలు నా వల్ల కాదు. ఇంకా రోహన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు హేమ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను దానికి జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. చేశానా? థ్యాంక్ యూ. అండ్ సోము సార్, మీ 1 minute-లోనే మీ ఫ్రేమ్స్ అందరు చూస్తారు. ఇంకా మూవీ మొత్తం చూడాలని నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ నాకు చాలా ఫేవరెట్. అండ్ సురేష్ బొబ్లీ సార్, మీ మ్యూజిక్ మా మూవీకి రావడం అంటే, సారీ ఇప్పుడు మన మూవీ కదా, మీతో నేను యాక్ట్ చేసిన ఫిలింలో మీరు మ్యూజిక్ వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అండ్ మా కో యాక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరిని మర్చిపోయా? సారీ, మెయిన్ పిల్లర్నే మర్చిపోయిన. ఇల్లు కట్టేసిన కానీ కింద పిల్లర్స్ లేవు. మా ప్రొడ్యూసర్స్ రంజిత్ సార్, సందీప్ సార్ అండ్ కల్పన గారు చూస్తుంటారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ మీకు చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలని ఉంది, కాకపోతే ఆ రోహన్ ఇప్పుడు ఒక సీన్ ఉండిద్దండి మూవీలో. మూవీ సీన్ చెప్పట్లేదు, ఓకే చెప్పదంటున్నారు కాబట్టి డన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన శేఖర్ కమల గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆన్లైన్లో ఈ టీజర్ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ నాకు అనిపించింది చెప్పేస్తా. ఫస్ట్ నేను ఈ కథ తీసుకొని వెళ్ళినప్పుడు సందీప్ గారు నమ్మారు కదా, ఫస్ట్ సిట్టింగ్లోనే బాగుంది మనం చేద్దాం అని అన్నారు. అప్పటి నుంచి సందీప్ గారు, రంజిత్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్, సార్ రండి సార్. అయితే అప్పటి నుంచి నమ్మారు. సో ఆ రోజు నుంచి నన్ను చూడగానే ఎలా పలకరిస్తారో ఇప్పటికీ వాళ్ళిద్దరూ నన్ను ఈ రోజుకి కూడా అంతే పలకరిస్తారు. ఎందుకంటే ఒక 1 year జర్నీలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యన ఎక్కడో ఒక దగ్గర ఏవో ఒకటి జరుగుతుంటాయి, కానీ మాకు అలాంటివి ఏం లేవు. చాలా క్లీన్గా వెళ్ళిపోయింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను ట్రీట్ చేసే విధానం అయితే వాళ్ళిద్దరిది మారలేదు ఈ రోజుకి కూడా. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా తిరువీర్ గారు ఇది ఎలా చెప్పాలంటే, మసూద హిట్ అయిన తర్వాత తిరువీర్ గారు ఏది పడితే అది, ఏమో నేను ఇలా చెప్పవచ్చో లేదు తెలీదు, ఏది పడితే చేసే కాదు, ఆచితూచి అడుగులేయాల్సిన టైం అన్నమాట అది. నేను కథ చెప్పే రోజుకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన రోజుకి అప్పటికే 4-5 కథలు వింటూ ఉండేవారు. 1-2 సినిమాలు చేసిన డైరెక్టర్స్ వచ్చారు కూడా. కానీ అవన్నీ కాదని నేను చెప్పిన కథ నచ్చి, ఓకే కథ నచ్చింది అంటే ఓకే, నేను డెబ్యూటెంట్ని, నన్ను నమ్మారు చూసారా, దానికైతే లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను సార్ ఆ విషయం అయితే మాత్రం. ఎందుకంటే ఓకే అనుకోవచ్చు, అప్పటికైనా ఒక హిట్లో ఉండి ఒక డెబ్యూటెంట్ని నమ్మారని అంటే అది నిజంగా చాలా గ్రేట్ థింగ్. నేను ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోను.